V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. రైతులను దెబ్బతీసే విధంగా కేంద్ర చట్టాలున్నాయి. ఎల్లుండి భారత్ బంద్ కు మద్దతిస్తామన్న కేసీఆర్. మైలార్దేవపల్లిలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. పూలమాల వేసి నివాళులర్పించిన టీఆర్ఎస్ నేతలు. గ్రేటర్ ఎన్నికలతో రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలపడుతుంది. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో కమలం శ్రేణుల సంబరాలు. జైనత్లో శ్రీ లక్ష్మీనారాయణ రథోత్సవం. స్వామివారి దర్శనానికి తరలివచ్చిన భక్తులు. మహబూబాబాద్ జిల్లా సాలార్ తండాలో పేకాట రాయిలో అరెస్ట్. నిందితుల నుంచి 25,000 నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం. ఇక డీటెయిల్స్ వెళ్తే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 8న రైతులు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంతో రైతులు జరుపుతున్న చర్చలు కూడా ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో బంద్ ను విజయవంతం చేసేందుకు గాను ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భారత్ బంద్ కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ఇందులో ప్రత్యక్షంగా పాల్గొంటారని, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందని అన్నారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్న నేపథ్యంలో పార్లమెంట్లో తాము వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించామని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. తమ పార్టీ భారత్ బంద్ ను విజయవంతం చేయాలనుకుంటుందని, ప్రజలు మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఇక బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని గుడిమల్కాపూర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి దేవర కరుణాకర్ అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిపై 3,600 ఓట్ల మెజార్టీతో దేవర కరుణాకర్ విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ బీజేపీకి మొగ్గు చూపుతున్నారని, రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేవర కరుణాకర్ గారు బీజేపీ క్యాండిడేట్ గెలిచారు మంచి మెజారిటీతో. గుడిమల్కాపూర్ డివిజన్ నుంచి ఇంతకుముందు కూడా కార్పొరేటర్ ఉండే అతను, మధ్యలో వాళ్ళ వైఫ్ కూడా ఒకసారి కార్పొరేటర్గా చేసింది, మళ్ళీ ఇప్పుడు ఛాన్స్ వచ్చింది ఆయనకు. ఆయన మాటల్లో తెలుసుకుందాం డెవలప్మెంట్ ఇప్పటివరకు ఎవరెవరు ఉండే, ఏమేం చేసిండ్రు, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆయన ఏం డెవలప్మెంట్ చేస్తారు ఇక్కడ దేవర కరుణాకర్ గారు. గుడిమల్కూర్ డివిజన్ గతంలో 2 టైమ్స్ కూడా మేము కార్పొరేటర్గా పనిచేయడం జరిగింది. ఇది ఎప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఒక గడ్డ. దీన్ని గతంలో 86లో కూడా గెలవడం జరిగింది ఇదే గుడిమల్కాపూర్ ప్రాంతంలో. అదేవిధంగా 2002లో గెలవడం జరిగింది. 2009లో కూడా భారతీయ జనతా పార్టీ, ఇది ఒక గుడిమల్కాపూర్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ పనిచేసే విధంగా భారతీయ జనతా పార్టీ ఒక డివిజన్గా గుర్తింపు ఉంది. అందువల్లనే ఈసారి కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయితేనే డెవలప్మెంట్ చేస్తారనే ఉద్దేశంతో గతంలో టీఆర్ఎస్ అభ్యర్థి అతను కూడా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా పనిచేసిన వ్యక్తిని అనే ఉద్దేశంతో ఆ రోజు గెలిపించారు. కానీ ఈరోజు అందరూ ప్రజలంతా కూడా అయ్యో మనం కరుణాకర్ని ఓడిగొట్టినామనే ఒక భావంతో వాళ్ళు సింపథైజ్ ఓట్స్. మేమేమాత్రం కూడా ఎక్కడ కూడా ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టకున్నా కానీ ఇలా జనాలంతా కూడా కోట్ల రూపాయలు టీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేటర్ ఖర్చు పెట్టినా కానీ ప్రజలు మాత్రం బీజేపీ వైపు మొగ్గు చూపి ఈసారి మంచి మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఆ యొక్క గుడిమల్కూర్ డివిజన్ ప్రజలకు అందరికీ కూడా ఉదయపూర్వకంగా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎలాంటో గతంలో మేము ఏ విధంగా అభివృద్ధి చేశామో అదే దానికంటే మించి ఈసారి కూడా గుడిమల్కాపూర్ ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్ది 150 డివిజన్లో ఇది ఒక మంచి డివిజన్గా మేము తీర్చిదిద్దడానికి సాయశక్తులకు కృషి చేస్తాను. గతంలో ఉన్న కార్పొరేటర్ కంటే వాళ్ళు ఏం చేయాల్సి ఉండే ఏం చేయలేదు, ఇప్పుడు మీరేం చేయబోతున్నారు డెవలప్మెంట్? ఈ గుడిమల్కాపూర్ గల్లీగా తిరగండి, ఏవైతే సీసీ రోడ్లు ఉన్నాయో అది నా ఏయంలోనే వేసిన సీసీ రోడ్లు ఈరోజు కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఏ ఒక్క కొత్త కమ్యూనిటీ హాల్ కానీ ఒక
సీసీ రోడ్ కానీ ఎలాంటి పెద్ద ప్రాజెక్టు కానీ ఎక్కడ కూడా తీసుకురావడం లేదు. కానీ మేము ఉన్నప్పుడు మేము అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం. నేతాజీ నగర్లో మంచినీళ్ళ సమస్య ఉండే 15 సంవత్సరాల నుంచి కూడా నేతాజీ నగర్ కానీ, మారుతి నగర్ కానీ, కనకదుర్గ నగర్ కానీ, శ్రీనివాస్ నగర్ కానీ ఇలాంటి కాలనీలలో కూడా 15 సంవత్సరాల నుంచి కూడా 20 రూపాయల క్యాన్ పెట్టుకొని వాళ్ళు నీళ్ళు తాగేవాళ్ళు. నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు ఆ రోజులో 64 లక్షల రూపాయలు పెట్టి మా యొక్క గౌరవనీయులు మా అప్పుడు కేంద్ర మంత్రి వాళ్ళు బండారు దత్తాత్రేయ గారి సహకారంతో 64 లక్షల రూపాయల వాటర్ లైన్ మేము శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి మంచినీళ్ళు దొరుకుతున్నాయంటే అది భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ చేసిన కృషి అని మేము అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాకుండా అనేక రోడ్లను కానీ మేము 9 భవనాలను నిర్మాణం చేస్తాం, 9 కమ్యూనిటీ హాలను నిర్మాణం చేస్తాం. సంవత్సరానికి ఒకటి చొప్పున ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయడం జరిగింది. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమంలో పాటు యువకులకు కూడా అనేక వ్యాయామశాలను నిర్మాణం చేస్తాం. వారికి ఎక్సర్సైజ్ సామాన్ ఇవ్వడం, క్రీడలకు వచ్చి ప్రోత్సహించడానికి కబడ్డీ టోర్నమెంట్ పెట్టడం, కుస్తీల పోటీలు పెట్టడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం బట్టి ఇవాళ మళ్ళొకసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించడం జరిగింది. మీరు చెప్ప వీళ్ళు చేసింది డెవలప్మెంట్ ఏం లేదు ఉన్న కార్పొరేటర్లు అని మీ మీద నమ్మకంతో మీకు గెలిపించడం జరిగిందంటారా? తప్పకుండా. అందుకే కదా మంచి మెజారిటీతో ఈరోజు అందరు కూడా ప్రజలు వాళ్ళ కసితో టీఆర్ఎస్ని ఓడించాలనే కసితో ఇలా అందరు ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే బీజేపీని గెలిపించారు. ఇలా నగరం మొత్తం కూడా ఒక బీజేపీ మయమైంది. 48 సీట్లు గెలిచినామంటే అది 4 సీట్లు ఉన్న బీజేపీ ఇలా 48 సీట్లకు వచ్చిందంటే అది ఒక బీజేపీ బలం పెరిగింది. ఇవాళ మా నాయకులు బండి సంజయ్ గారి నేతృత్వంలో దుబ్బాక నుంచి మా యొక్క మైల్ రైలు మొదలైంది. రేపు 23న కూడా అధికారంలోకి రాబోతుంది అనేది తెలియజేస్తున్నాం. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో భాజపా 48 స్థానాల్లో విజయం సాధించిన నేపథ్యంలో స్వీట్లు పంపిణీ చేశారు. బీజేపీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండలంలోని వివిధ గ్రామాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఇక రాజేంద్రనగర్ మండలం మైలార్దేవపల్లి డివిజన్ లో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 24వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ ప్రేమ్ దాస్ గౌడ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్ గౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి గుమ్మడి కుమార్, యువజన విభాగం నాయకుడు అక్కెం రఘు యాదవ్, అడిగే అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కార్యక్రమాల దృష్ట్యా అన్నగారు ప్రేమదాస్ అన్నగారు మనకు విచ్చేసి ఇక్కడ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించినారు. మరి రాబోయే రోజులలో కూడా అన్నగారి ఆధ్వర్యంలో, అన్నగారి నాయకత్వంలో అంబేద్కర్ గారి ఆశయాలను కానీ, అంబేద్కర్ గారు ఆశించినటువంటి రాజ్యాంగాన్ని మేము ముందుకు తీసుకోవడానికి మేము అందరం కూడా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి అన్నగారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు మన మైలార్దేపల్లి డివిజన్లో ఇంతకుముందు కూడా కులంగడ్డ బస్సులో కూడా అక్కడ కూడా వెళ్ళాను. మరి ఇక్కడ కూడా మా నాయకులందరికీ ఉంది. యొక్క బొంబాయి కాలనీ వాళ్ళు అందరూ కూడా రేపు తండ్రులు అందరికీ వేస్తున్నందుకు అందరికీ రేపు నమస్కారము. కుమారి గారి గారికి అందరికీ నమస్కారము. ఈరోజు మనం చూస్తున్నాము అంబేద్కర్ అంటేనే 64వ వర్ధంతి. ఈరోజు మనకు ఆయన చేసే సేవలు ఎన్నో ఉన్నాయి. ఆయన చేసే రాజ్యాంగం మనకు మంచి చేస్తున్నాము. ఆయన అందుబాటులో ఉండి మనమందరం కూడా ఎక్కువ ఎల్లవేళగా ఆయన ఇచ్చిన సలహాలతో మనం ముందుకెళ్ళాలని మనం కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళు రాసిందే మన రాజ్యాంగం నడుపుతుంది. మనకు ఆ రాజ్యాంగంలో మనం వాళ్ళు రాసింది ఆ రోజు రాసిన రాజ్యాంగం ఎంతో మనకు ఉపయోగించుకుంటాం మనము. అందుకే మీ అందరూ కోరేది ఆ పెద్దలు రాసిన దాన్ని బట్టే మనం అందరం ముందుకెళ్ళాలని నేను కోరుతున్నాను. ముందు కూడా మనం అందరం ఏకతాళిగా ఉండి ఎక్కడ కూడా ఏ ధర్మ కూడా ఏకతాళిగా ఉండి మనం అందరం ఒక పెద్ద చేయాలని అందరూ కోరుతూ ఈ అవకాశం నాకు ఇచ్చి ఇంత పెద్ద వచ్చిన అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తాను. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. నవభారత నిర్మాత, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతిని
ఘనంగా నిల్వలర్పించి మన గౌరవ అతిథులు ప్రేమదాస్ అన్న గారు సీనియర్ నాయకులంతా వచ్చి మనకు జోహార్లు అర్పించినారు. ఇప్పుడే ప్రతి ఏటా మనం డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 24వ వర్ధంతిని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా పిచ్చాటూరులో దళిత నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల దళిత నాయకులు రజని, రామపురం వడివేలు, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జిల్లా అధ్యక్షులు అల్వాల్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులందరూ నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓ రాజాపూర్ కి వినతి పత్రం సమర్పించారు. రైతులకు బ్యాంకులో ఎకరాకు ₹1,00,000 చొప్పున రుణాలు ఇవ్వాలని, రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రైతులు వినతి పత్రంలో పేర్కొన్నారు. సివిల్ కేసు బాబు మేము పోలీసు వాళ్ళు పట్టించుకోమని పంపించేస్తారు. తద్వారా రైతును ఎవ్వడు పట్టించుకునే దిక్కు లేదు. లాస్ట్కు ప్రభుత్వం కూడా రాజు అని టోపెడుతుంది, రైతే రాజు అని టోపెడుతుంది, నాశనం చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మేము ఈరోజు ఇచ్చిన డిమాండ్లన్నిటిను ప్రభుత్వం చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం నిదానాలు చెప్పు ఒకసారి. అదే నిదానాలు బ్యాంకు గురించి. ఎకరాకు పంట రుణం ₹1,00,000 ఇవ్వాలి. ఇంకోటి ఎకరా భూమి తనఖా పెట్టుకొని ₹10,00,000 రుణ సౌకర్యం ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే వ్యక్తిగత ఇన్సూరెన్స్ ఇవ్వాలి. రైతుని ఎవరైనా విత్తనదారులు కానీ, మందులు ఇచ్చేవాళ్ళు కానీ, వ్యాపారి కానీ మోసం చేస్తే క్రిమినల్ కేసు పెట్టాల్సి ఉంటుందని ఈ డిమాండ్ల మీద మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాము. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ సోమిరెడ్డి మాట్లాడుతూ యువత ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారని, వారికి అవగాహన కల్పించడం కోసమే 120 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎక్సైజ్ సిఐ సీతారామరాజు, ఎస్ఐ వెంకటేష్, ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎక్సైజ్ శాఖ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో 2 రోజుల చైతన్య సైకిల్ యాత్ర ప్రారంభించాం. నిన్న ఉదయం ఖమ్మం జిల్లా దక్షిణ సరిహద్దు అయినటువంటి నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామం నుంచి ఈ యాత్ర స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ముదిగొండ నుంచి ఖమ్మం నుంచి వైరాగ్ రావడం జరిగింది. కొన్నిజల్ల మీదుగా రాత్రి వైరాలో స్టే చేసి మళ్ళీ ఈరోజు మార్నింగ్ వైరా నుంచి తల్లాడ నుంచి కల్లూరు నుంచి బంజారా, ఈ టైంకి సత్తుపల్లి రావడం జరిగింది. ఈ యొక్క యాత్ర సైకిల్ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశము డ్రగ్స్, మాదక పదార్థాలు, మాదక ద్రవ్యాలు వీటి నుంచి యువతకి జాగృతం చేయడం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా గాంజా కేసులలో, మాకు పోలీసు వాళ్ళకు దొరికిన గాంజా కేసులలో ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి గాంజా తరలించడంలో ప్రధానంగా యువకులే దాంట్లో మాకు దొరకడం జరుగుతుంది. 20 నుంచి 30 సంవత్సరాల యువత. అదేవిధంగా చాలా గాంజా తాగే వాళ్ళు కూడా యూజే ఉంటున్నారు. అంటే ఒకటి ట్రాన్స్పోర్టేషన్ అక్రమంగా చేయడంలో, ఇంకోటి దానికి బానిసైపోతున్నారు. ఇటువంటి గాంజా కానీ ఇంకా వేరే డైజోఫామ్, ఆల్ఫాజోలం లాంటి నార్కోటిక్ డ్రగ్స్ అంటారు. ఇవి కాకుండా బ్రౌన్ షుగర్, హెరాయిన్ ఇవన్నీ ఉంటాయి, కానీ కోకైన్ లాంటివి అవి మన దగ్గర ఎక్కువ ఉండవు. ఎక్కువ మన జిల్లాలో ఉండేది మాత్రం గాంజా. ఎందుకంటే తక్కువ ధరకు దొరుకుతుంది కాబట్టి ఇది ఎక్కువ మంది దానికి అడిక్ట్ అవుతుంది. ఈ గాంజాకి సంబంధించిన నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించిన యాక్ట్ చాలా పవర్ఫుల్. NDPS యాక్ట్ అంటారు దాన్ని, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా ఎవరైనా నార్కోటిక్ డ్రగ్స్ వాడినా, అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచుకున్నా సరే
లేకపోతే గాంజా మొక్కల్ని పెంచినా సరే దాని కింద సివియర్ పనిష్మెంట్స్ ఉన్న యాక్ట్స్లో బెయిల్ దొరకగల 6 months వరకు 7 years పైన ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం ఉంది. కాబట్టి దీనికి విషయం తెలియక చాలామంది పిల్లలు ఈజీ మనీ కోసం అంటే మాఫియాలు స్మగ్లర్లు ఎక్కడో బాంబే ఢిల్లీలో ఉండి ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచో ఒరిస్సా నుంచి వాళ్ళకి ఒక అంటే పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చి వాళ్ళతో ట్రాన్స్పోర్ట్ చేసి ఇది తెలియక వాళ్ళు మనీ వస్తుంది కదా అని చూస్తున్నారు. కానీ ఒకసారి దొరికితే వాళ్ళ జీవితం మొత్తం బలైపోతుంది. ఇది ప్రధాన ఉద్దేశం. మాకు డిపార్ట్మెంట్ పరంగా మేము ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ నుంచి సిఎస్ వరకు కూడా అందరం కూడా ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది. దాదాపు 60 మంది సైకిల్ 4 ఫేజ్లుగా చేశాము. ఫస్ట్ ఫేజ్ పైనంపల్లి నుంచి నేలకొండపల్లి మీదుగా ముదిగొండ మీదుగా ఖమ్మం వచ్చాం. అక్కడ నేలకొండపల్లి స్టేషన్ సంబంధించిన సిబ్బంది వాళ్ళు పాల్గొన్నారు దాంట్లో. ఆ తర్వాత మిత్రులందరికీ ఇక కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో దుప్పి కలకలం రేపింది. అటవీ ప్రాంతం నుండి వచ్చి ఓ ఇంట్లో దూరింది. ఇంటి యజమాని బెస్తచంద్రం ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా వారు అక్కడకు చేరుకుని దుప్పిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో స్వల్పంగా గాయపడ్డ ఆ జీవానికి వెటర్నరీ డాక్టర్ చికిత్స చేశారు. ఎండిపోయిన కట్టలు ఉన్నాయి, అవి కలిగినాయి. ఆగు కాటన్ కాటన్ ఒకసారి కాటన్ ఇంకా తీయని వేరే కాటన్ పనికొస్తుంది. ఏ కాటన్ అలా చెట్టుదా అరే అవి జాతి పండ్ల ఓకే 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 మరి అట్లా ఇప్పుడు ఇది గుంపులో పడింది. దీంట్లో జాలిలో పడి 10 నిమిషాలు ఇక మద్యం మత్తులో పోలీసులపై దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. రంగారెడ్డి జిల్లా హైమాజ్ సాగర్ ఓఆర్ఆర్లో వాహనాలు తనిఖీలు చేస్తుండగా శ్రీరాములు అనే వ్యక్తి ట్రాఫిక్ పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో దాడికి దిగారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి వాహనాన్ని సీజ్ చేశారు.
మహబూబాబాద్ జిల్లా సాలార్ తండాలో పేకాట రాయిలు పట్టుబడ్డారు. గుట్టు చప్పుడు కాకుండా పేకాట స్థావరాలు ఏర్పాటు చేశారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 25,000 రూపాయల నగదు, బైకులు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సిఐ వెంకటరత్న తెలిపారు. అదేవిధంగా రామచంద్రపురంకు చెందిన ఒక పర్సన్, వీళ్ళ పేర్లు జాటో దేవా, దారావత్ కళ్యాణ్, బాదవ సురేష్, అదేవిధంగా దారావత్ కళ్యాణ్, వీళ్ళు నలుగురు కూడా సాలతండ చెందిన వాళ్ళు. అదేవిధంగా రాపోలు సీను అని ఇతను రామచంద్రపురం కాలనీకి చెందిన ఆయన. ఈ 5 కలిసి సాలతండ అవుట్స్కట్స్ ఏరియాలో నిన్న పేకాట ఆడుతుంటే వాళ్ళని సంతోష్ ఎస్ఐ గారును వెంకన్న అదేవిధంగా సిబ్బంది వాళ్ళ మీద రైడ్ చేయడం జరిగింది. రైడ్లో వీళ్ళ దగ్గర నుండి దాదాపు సుమారు 25,800 రూపాయల నగదు, అదేవిధంగా 2 బైక్స్, ఒకటి యమహా స్కూటీ ఒకటి, పల్సర్ బైక్ ఒకటి, అదేవిధంగా 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వాళ్ళని కస్టడీ తీసుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇదే విధంగా ఎవరైనా సరే ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, గాంజా కానీ, గుట్కా కానీ, బెల్లం వ్యాపారాలు చేయడం, జూదంకి పాల్పడితే మాత్రం వాళ్ళ మీద కంపల్సరీగా ఎస్పీ శ్రీ నంజాల కోటిరెడ్డి గారి ఆదేశం మేరకు కంపల్సరీగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. రిపీటెడ్ అఫెండర్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరుగుతుంది. దీంట్లో పాల్గొన్నటువంటి ఎస్ఐ సంతోష్ గారిని, అదేవిధంగా ఏఎస్ఐ వెంకన్న, పీసీస్ బాలరాజు. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో దారుణం జరిగింది. లింగగరి గ్రామంలో కిరాణా షాప్ వద్ద గట్టు విష్ణు, గట్టు వెంకటేష్, దాసరి యాకాంతం మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో గట్టు విష్ణు దాసరి యాకాంతంపై కత్తితో దాడి చేశాడు. దీంతో దాసరి యాకాంతానికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అతన్ని 108 అంబులెన్స్ సహాయంతో వరంగల్ గార్డియన్ హాస్పిటల్కి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గట్టు విష్ణుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఎవరు చెప్పు, వీడియోలో చెప్పే కొన్ని మనం కూడా ప్రూఫ్స్ ఉంటుంది. ఎవరు గట్టు విష్ణు వెంకటేష్ ఎందుకు కోసింది మరి నీకు? ఏమైనా పాత పగలు ఉన్నాయా? మంచి పని, సరే పని. ఇక ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో గల ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో పెద్ద రథంపై శ్రీ లక్ష్మీనారాయణుని ఊరేగింపు రమణీయంగా జరిగింది. ఈ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే జోగు రామన్న, బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, ఎంపీ మార్కెట్ గవర్ధన్ రెడ్డి, జడ్పీటీసీ అరుంధతి వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ దమాల దేవన్న తదితరులు పాల్గొన్నారు.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులను దెబ్బతీసే విధంగా కేంద్ర చట్టాలున్నాయి. ఎల్లుండి భారత్ బంద్ కు మద్దతిస్తామన్న కేసీఆర్. మైలార్దేవపల్లిలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. పూలమాల వేసి నివాళులర్పించిన టీఆర్ఎస్ నేతలు. గ్రేటర్ ఎన్నికలతో రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలపడుతుంది. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో కమలం శ్రేణుల సంబరాలు. జైనత్లో శ్రీ లక్ష్మీనారాయణ రథోత్సవం. స్వామివారి దర్శనానికి తరలివచ్చిన భక్తులు. మహబూబాబాద్ చాలా తండాలో పేకాట రాయిలు అరెస్ట్. నిందితుల నుంచి 25,000 నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.